హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఎగ్జామ్స్ రాసిన చాలామంది ఆ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్కి సంబంధించి రీవెరిఫికేషన్, అదేవిధంగా రీకౌంటింగ్ అనేది చేయడం అయితే జరిగింది. ఈ రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్కి సంబంధించి రిజల్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఒక 60,000 మంది ఈ రీవెరిఫికేషన్కి మరియు రీకౌంటింగ్కి చేసుకుంటే 44,000 మందికి మాత్రమే రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. మిగతా చాలామంది మా రిజల్ట్ రాలేదు, మాకు రీకౌంటింగ్కి సంబంధించి మేము అప్లికేషన్ చేసాము, మాకు రిజల్ట్ చూపించడం లేదు, ఇదివరకు వచ్చిన మార్క్సే మాకు కనిపిస్తున్నాయి, ఇదివరకు వచ్చినటువంటి రిజల్టే మాకైతే మేము చూసుకున్నా సరే కనిపిస్తుందని చెప్పి చాలామంది అడగడం అయితే జరిగింది. సో రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్కి సంబంధించి ఈ యొక్క మార్క్స్ ఏ విధంగా చూసుకోవాలి, అదేవిధంగా మీరు వెరిఫికేషన్కి చాలామంది అప్లికేషన్ చేశారు, అయినా సరే మీకు కొంతమందికి మాత్రమే రిజల్ట్ వచ్చింది, మిగతా వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా నేనైతే చెప్తాను. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేదో మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతికి సంబంధించి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరు కూడా రీవెరిఫికేషన్ మరియు అదేవిధంగా రీకౌంటింగ్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించి నిన్న రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. 10వ తరగతికి సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్ అయితే వచ్చినాయి. చాలామంది ఏం చేస్తారంటే రిజల్ట్ చూసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి రిజల్ట్ సెర్చ్ చేస్తుంటే రిజల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. రిజల్ట్ ఎందుకు ఓపెన్ అవ్వమంటే ఈ యొక్క రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్కి సంబంధించి రిజల్ట్ అనేది ఒక స్కూల్ యాజమాన్యానికి వాళ్ళ ప్రిన్సిపల్ కానీ లేదంటే హెడ్ మాస్టర్కి సంబంధించి రిజల్ట్ అయితే వాళ్ళకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఆ స్కూల్కి సంబంధించిన స్కూల్ కోడ్ ఉంటుంది, ఆ స్కూల్ కోడ్ మరియు అదేవిధంగా దాని ఒక పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మాత్రమే మీకు రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కొంతమంది ఒక స్కూల్కి సంబంధించి ఒక నలుగురు అప్లై చేస్తారని కొందరు ఇద్దరికి వచ్చి ఇద్దరికి రిజల్ట్ అనేది రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్ 66,000 మంది అప్లికేషన్ చేస్తే 44,000 మందికి వచ్చినాయి. అంటే ఇంక 15,000 మంది 16,000 మందికి రిజల్ట్ అయితే రాలేదు. ఈ రిజల్ట్ కూడా ఒక 1 or 2 డేస్లో రిజల్ట్ అయితే రావడం కూడా జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది అనేది లేదు. సో మీరు ఎవరు కూడా బాధపడొద్దు, ఆందోళన చెందవద్దు. రిజల్ట్ అనేది ఒక 2 or 3 డేస్లో రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు మీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూలు ఒక సిబ్బందితోటి మీరు టచ్లో ఉండి ఫోన్ చేస్తే రిజల్ట్ వచ్చిన వెంటనే వాళ్ళైతే మీకు తెలియజేస్తారు. మీ రిజల్ట్ అనేది మీరు నెట్లో చూసుకుంటే మీకైతే రిజల్ట్ అనేది రాదు. సో చాలామందికి యాడింగ్ అవుతాయి, కొంతమందికి యాడింగ్ అవ్వకపోవచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడొద్దు. మీకు జెన్యూన్గా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటిది ఫ్రాడ్ అనేది జరగదు. సో మీకు జెన్యూన్గా అయితే యాడింగ్ అనేది చేస్తారు. సో మీరైతే వరి అయితే అవ్వద్దు. స్కూల్ యాజమాన్యానికి మీరైతే టచ్లో ఉండండి. స్కూల్ యాజమాన్యానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఒక రీవెరిఫికేషన్ పెట్టాం, మా రిజల్ట్ వచ్చిందా రాలేదని చెప్పి మీరు ఫోన్ కాంటాక్ట్లో ఉంటే రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మీకు తెలియజేస్తారు. సో మీ మార్క్స్ మేము కూడా వస్తుంది. సో రిజల్ట్ అనేది కూడా మీకు స్కూల్లోనే చూసుకోవడం అనేది జరుగుతుంది. మీ యొక్క సార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరైతే టచ్లో ఉంటే మీకైతే రిజల్ట్ రాగానే తెలియజేస్తారు. సో ఈ విధంగా రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్కి సంబంధించి రిజల్ట్ అనేది స్కూల్ యాజమాన్యానికి మాత్రమే తెలుస్తుంది. మీరు స్కూల్ యాజమాన్యానికి సంప్రదిస్తే ఆ రిజల్ట్ అనేది వాళ్ళే మీకు చెప్తారు. మీకు నెట్లో చూసుకుంటే రిజల్ట్ అనేది రాదు. సో ఎవరు కూడా ఇంకా మనకి 16,000 మంది పైగా రిజల్ట్ అనేది రావాలి కాబట్టి రిజల్ట్ ఎవరైతే రాలేదో మీరైతే నిరుత్సాహం చెందొద్దు. మీ రిజల్ట్ కూడా ఒక 2 or 3 డేస్లో రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టాను, రీకౌంటింగ్ పెట్టాను, నాది రాలేదు, ఎందుకు రాలేదు, ఏంటి, ఎప్పుడు వస్తుందని ఎలాంటి వరి అయితే మీరు ఖచ్చితంగా వరి అయితే చెందొద్దు. మీ రిజల్ట్ కూడా ఒక 2-3 డేస్లో అయితే రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మార్క్స్ మేము అదేవిధంగా మీ యొక్క మార్క్స్ కూడా యాడింగ్ అనేది జరుగుతుంది. మీకు సర్టిఫికేట్లు తీసుకునే టయానికి ఒక 20 డేస్ లోపే మీకు మార్క్స్ మేము ఇవన్నీ కూడా ఈ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే దానికి సంబంధించి మార్క్స్ మేము కూడా మీ స్కూల్కి అయితే వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే రీవెరిఫికేషన్ మరి రీకౌంటింగ్ పెట్టారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి మీ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళైతే రిజల్ట్ అనేది తెలియజేస్తారు. కాబట్టి మీకు బయట ఎక్కడ ఏ నెట్ సెంటర్లో కానీ మీ మొబైల్లో కానీ అసలు ఓపెన్ అయితే అవ్వదో. మీ యొక్క స్కూల్ పాస్వర్డ్ అదేవిధంగా స్కూల్ కోడ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు బయటికి చెప్పరు కాబట్టి స్కూల్ యాజమాన్యంతో మీరు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎవరైతే పెట్టారో రిజల్ట్ వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రిజల్ట్ రాని వాళ్ళు వరి అయితే చెందొద్దు. మీ రిజల్ట్ కూడా ఒక 2-3 డేస్లో రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ లైక్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.